వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పవన్ కళ్యాణ్ గారి మీద, అలాగే గతంలో నందమూరి బాలకృష్ణ గారి మీద, నారా లోకేష్ గారి మీద, అలాగే ఇతరత్ర హీరోలు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, వీళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు, అనుచితం అనేటువంటిది వాడకూడదండి, అసహ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి అనుదీప్ని అరెస్ట్ చేశారు కదా. కౌన్సిలింగ్ ఇస్తారా, లేదంటే సెక్షన్స్ ప్రకారం శిక్ష పడుతుందా ఏంటి అనేది కాకినాడ పోలీసులు తెలుస్తారు. అయితే ఈ సంఘటన జరిగింది, ఇది స్టాండప్ కామెడీ కాదు, ఇది ఒక వార్త అందింది అని చెప్పుకుంటూ ద సేమ్ ప్లేస్లో ఎక్కడైతే ఈ అనుదీప్ ఆ దరిద్రగొట్టు మాటలన్నీ మాట్లాడాడో అక్కడే ఇంకొక ప్రబుద్ధుడు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దామా. Quick news update, not a stand-up comedy routine or anything. Anudeep Kattikala got arrested over jokes on Deputy CM Andhra Pradesh, Niharika Konadala and Ram Charan. And he got arrested in UP Prayagraj. Yeah, he went there on some family purpose, family issue. So, అక్కడికి వెళ్తే మనం కాకినాడ పోలీసులు పట్టుకున్నారంట. కాకినాడ పోలీస్ ఫ్రమ్ కాకినాడ నుంచి యూపీ దాకా వెళ్ళి అనుదీప్ ని పట్టుకున్నారు. 2 రోజులు ట్రేస్ చేసి వెరీ సీరియస్ బిజినెస్ స్టేటింగ్. కాకినాడ పోలీస్ put lot of effort to nab one comedian over jokes. Yeah, lot of effort. Full support to Kakinada police. Very nice. Good job. చూసారుగా, లెట్స్ బ్రేక్ ఇట్. ఫస్ట్ పాపం చాలా చక్కగా యూపీ ప్రయాగ్రాజ్కి ఫ్యామిలీ పర్పస్ మీద అక్కడికి వెళ్తే అప్పటిదాకా అరెస్ట్ చేశారు, దీని మీద ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు అని చెప్పి మొదలుపెట్టి యూపీకి వెళ్ళి కాకినాడ పోలీసులు అరెస్ట్ చేస్తారంట. అంటే ఎంత కామెడీ చూడండి. అక్కడ మళ్ళీ కాకినాడ పోలీసులు యూపీ దాకా వెళ్ళి అరెస్ట్ చేశారంట. అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ వాడు ఏమంటాడు, వెరీ సీరియస్ బిజినెస్ స్టేటింగ్. కాకినాడ పోలీస్ put lot of effort to nab one comedian over jokes. Yeah, lot of effort. Full support to Kakinada police. Very nice. Good job. 2 రోజులు ఫుల్ ఎఫర్ట్స్ పెట్టేసి కాకినాడ పోలీసులు వాడిని అక్కడ అరెస్ట్ చేసి కాకినాడకి తీసుకొస్తున్నారంట. హ్యాట్స్ ఆఫ్ టు కాకినాడ పోలీసు. అంటే చాలా వ్యంగ్యంగా, అంటే మీకు ఇక్కడ ఇంకేం పని పాటు లేదా, ఏం చేయకుండా 2 రోజులు పట్టిందా మీకు అక్కడ దాకా వెళ్ళి అరెస్ట్ చేయడానికి అనేటువంటి విధంగా మాట్లాడుతున్నాడు. ఇది ఇంటర్ప్రిటేషన్ డెఫినెట్లీ కాదండి, ద వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. వాడు ఎలా మాట్లాడుతున్నాడు అనేది చూస్తే ఈజీగా మనం, అంటే పైకి మాట ఒకలా ఉంటుంది, భావం ఒకలా స్ఫురిస్తుంది. అదే వాళ్ళకి కావాల్సింది. అండ్ దే ఆర్ మాకింగ్ కాకినాడ పోలీస్. తమ్ముడు జాగ్రత్త అమ్మ, కొంచెం చాలా జాగ్రత్త. కెరీర్లో బయటికి వెళ్లాల్సిన వాడివి, లేదు అంటే ఏదైనా పెద్ద కంపెనీకి వెళ్ళి పనిచేయాల్సినటువంటి వాడివి, అనవసరంగా ఉద్యోగం పోగొట్టుకుని ఇంట్లో తల్లిదండ్రుల ముందు పరువు పోగొట్టుకునేటువంటి ప్రయత్నం చేయకు. డెఫినెట్గా ఇలాంటి వాళ్ళందరినీ కూడా సోషల్ మీడియాలో, ఎందుకంటే ఇటీవల కాలంలో మనకి ఫేస్ ట్రేసింగ్ అని ఇవన్నీ కూడా చాలా ఈజీ అవుతున్నాయి కదండి. సైబర్ క్రైమ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ కెన్ వీ హ్యావ్ దీస్ పీపుల్స్ డీటెయిల్స్ అని చెప్పి ఒక కంప్లైంట్ లాడ్జ్ చేస్తే మొత్తం డీటెయిల్స్ వాళ్ళు తెచ్చిస్తారు. అంతెందుకు గూగుల్ను, లేదు అంటే ఆ ఫోటోలో ఉన్నటువంటిది ఎవరు అనేది మనం చూస్తే మనకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. సోషల్ సర్కిల్స్లో అందరికీ దొరుకుతూనే ఉంటాయి. ఎవరో ఒకళ్ళు అడ్రస్, వీడు ఎవడో చూడంటారా అంటే చెప్తారు. సింపుల్గా వాడు పనిచేసేటువంటి కంపెనీకి వెళ్ళి దిస్ ఇస్ కైండ్ ఆఫ్ థర్డ్ గ్రేడ్ జోక్స్ they are cracking on AP police, especially Kakinada police. At the same time, the honorable deputy chief minister of Andhra Pradesh అని చెప్పి ఇస్తే, అంటే కంపెనీ వాళ్ళు అనొచ్చు మాకు సంబంధం లేదు, ప్రైవేట్గా అతను చేసుకున్నది అని. బట్ మీ కంపెనీ పేరు కూడా అందులో వస్తుంది. మీ కంపెనీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి అనొక మాట అంటే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయమ్మా. ఈసారి నుంచి ఇలాంటి కామెడీ చేసేటువంటి వాళ్ళందరూ దయచేసి, పోలీసులు వస్తారు, మొబైల్ ట్రేస్ చేస్తారు, అరెస్ట్ చేస్తారు, కేసు పెడతారు, 41 నోటీస్ ఇస్తారు, ఇలాంటివి పెట్టుకోకండి అమ్మా, దయచేసి ఎవరు పెట్టుకోకండి. ఎందుకంటే అభిమానులు కానీ, లేదు వాళ్ళ కుటుంబ సభ్యులే ఎవరైతే ఈ వ్యక్తిత్వ హననానికి గురయ్యారో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకళ్ళు వచ్చి మీకు చక్కగా ఆ పరిధిలో
బుద్ధి జ్ఞానం అనేవి నేర్పించి మరీ వెళ్తారు. ఈ బుద్ధి జ్ఞానం అనేటువంటి దానికంటే నేను యాజ్ అ జర్నలిస్ట్ ఆన్ స్క్రీన్ నేను మొహం మీద చెప్పకూడదు కాబట్టి లాగి 2 పీకి వెళ్తారు అంటే చట్టాన్ని నేను తీసుకుని చేతిలోకి చెప్పినట్టు అవుతుంది కాబట్టి ఆ మాట నేను అనట్లేదు. కాకపోతే వాళ్ళకి చక్కటి సంస్కారం, బుద్ధి మరియు జ్ఞానము ఇవన్నీ కూడా నేర్పి వాళ్ళు వెళతారు. ఇలాంటి వాళ్ళందరూ కాస్త జాగ్రత్త. అండ్ ఈ 5th కామెడీ షో ఇదేదో ఉంది దీని పేరు ద 5th ద స్టేజ్ సంథింగ్ ఏదో ఉందండి. ఇది మాదాపూర్లోనే ఎక్కడ ఉన్నట్టుంది, జూబ్లీహిల్స్లోనో సమ్వేర్. ఒకసారి యాజమాన్యాలు జాగ్రత్తగా వహిస్తే బాగుంటుంది కొంచెం దీని మీద. ఆ తర్వాత మొత్తుకుని లాభం ఏం లేదు. చట్ట ప్రకారం దాన్ని క్లోజ్ చేయించేటువంటి కార్యాచరణ కూడా ముందుకు వెళ్తోంది. అండ్ దిస్ వీడియో హాస్ బిన్ సెండ్ టు ద కాకినాడ సిఏ గారు అండ్ అదర్ అఫీషియల్స్ దేర్. వస్తారు, రెడీగా ఉండమ్మా. కాకినాడ పోలీసులు హైదరాబాద్ వస్తారు, ఇక్కడి నుంచి జాగ్రత్తగా తీసుకెళ్తారు, సరేనా? ఇంకోసారి అంటే ఇట్లా కామెడీ చేసావు అనుకో సన్మానం. ఇది దీనికి ఉన్నటువంటి అప్డేట్ అండి. ఐ అర్జ్ కాకినాడ రూరల్ సిఏ గారు అండ్ కాకినాడ టౌన్ సిఏ గారు అండ్ కాకినాడ ఎస్పీ గారు టు టేక్ యాక్షన్ ఆన్ దీస్ పీపుల్ హూ ఆర్ మాకింగ్ కాకినాడ పోలీస్ వర్క్. థ్యాంక్ యూ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.